నందిగాం సురేష్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 15 నుంచి 17 వరకు 2 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగాం అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళగిరి గ్రామీణ పిఎస్ లోనే నందిగాం సురేష్ విచారణకు కోర్టు అనుమతినిచ్చింది. నందిగాం సురేష్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 15 నుంచి 17 వరకు 2 రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగాం అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మంగళగిరి గ్రామీణ పిఎస్ లోనే నందిగాం సురేష్ విచారణకు కోర్టు అనుమతినిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ నేతలకు సర్వోన్నత న్యాయస్థానం ఊరిక ఇచ్చా. ఇక్కడ దిగువ ఉన్న కోర్టు మటుకు వైసీపీ నేత మటుకు షాక్ ఇచ్చాడు చెప్పుకోవచ్చు. అతను ఏదైతే ఉదయం మటుకు వైసీపీ నేతలకు ఈ ఘటనలో కూడా వాళ్ళకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేశారు. అయితే ఇదే కేసులో నిందితులుగా ఉన్న నందిగాం సురేష్ మటుకు పోలీసులు విచారణకు ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు కోర్టుకు వెల్లడించడం జరిగింది. అయితే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నందిగాం సురేష్ ని ఈ టీడీపీ దాడి కేసులో విచారణకు అనుమతించాలని చెప్పేసి కూడా పోలీసులు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసుల అర్జీ మేరకు వాళ్ళకు విచారించేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం నుంచి అలాగే 17వ తేదీ వరకు అంటే 2 రోజుల పాటు కూడా నందిగాం సురేష్ ను విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపైన కూడా పోలీసులు కస్టడీ తీసుకుని ఆ 2 రోజుల పాటు కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు అంటే టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పూర్తి సమాచారం సేకరించేందుకు కూడా పోలీసులకు అవకాశం ఉంటుంది. అంటే దాడి సమయంలో నందిగాం సురేష్ ఎలాంటి పాత్ర పోషించారు, అతని వెనక ఎవరెవరు ఉన్నారు, అతనితో పాటు ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశాల మీద మొత్తం మీద కూడా పోలీసులు ఒక ప్రశ్నావళి రూపొందించి ఆ ప్రశ్నావళి ప్రకారం కూడా 2 రోజులు కూడా అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. దాడి ఘటనపై పూర్తి సమాచారం సేకరించాక కూడా పోలీసులు దానిపైన ఒక రిపోర్ట్ చేసి తదుపరి విచారణకు అనుగుణంగా కూడా ఆ రిపోర్ట్ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.